9 దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా? 9 రమ్య అనే అమ్మాయి తన శరీరంలో వస్తున్న మార్పులను చూసి కంగారు పడుతోంది. అప్పుడు తన తల్లి ఆమెతో ఇలా అంది: రమ్య, ఒక చిన్న మొక్క పెరిగి ఎలా పెద్దదవుతుందో నీ శరీరం కూడా అలాగే ఎదుగుతోంది. త్వరలో నీకు పీరియడ్స్ అనేవి మొదలవుతాయి. ఇది నువ్వు ఆరోగ్యంగా పెద్దదవుతున్నావని చెప్పడానికి ఒక గుర్తు. అమ్మకి, నీకు ఇష్టమైన టీచర్లకి, లోకల్లో ఉన్న ప్రతి మహిళకి ఇది జరుగుతుంది. కాబట్టి ఇది చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినా కంగారు పడకు. నీ బ్యాగ్లో ఎప్పుడూ ఒక ప్యాడ్ ఉంచుకో. దాన్ని ఎలా వాడాలో నేను నీకిప్పుడే చూపిస్తాను. నీకు ఏ ఇబ్బంది అనిపించినా వెంటనే నాకు లేదా మీ టీచర్కి చెప్పు. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తెలియని వ్యక్తులు పిలిస్తే వెళ్ళం కదా, ఫోన్ వాడుతున్నప్పుడు కూడా అంతే. ఆన్లైన్లో ఎవరైనా నిన్ను పలకరించినా, ఫోటోలు అడిగినా వెంటనే నాకొచ్చి చెప్పాలి. అప్పుడే నేను నిన్ను రక్షించగలను. చివరిగా ఒక మాట, నీకు ఎవరైనా చాక్లెట్ ఇస్తామన్నా లేదా నిన్ను తాకాలని చూసినా నీకు ఇష్టం లేకపోతే గట్టిగా వద్దు అని చెప్పు. అది ఎవరైనా సరే, నీకు నచ్చని పని ఎవరు చేసినా అమ్మకి చెప్పడానికి భయపడకు. ఈ విధంగా రమ్యకి తన తల్లి ధైర్యం చెప్పడం వల్ల ఆమెలో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. తన తల్లి కేవలం అమ్మ మాత్రమే కాదు, తన కష్టసుఖాలను పంచుకునే ఒక మంచి స్నేహితురాలు అని ఆమె నమ్మింది.